బ్రహ్మర్షి విశ్వామిత్ర రూపంలో వచ్చింది. దశరథ మహారాజు గారు సభ తీర్చి, నలుగురు కొడుకులు యోగ్యులు ఉన్నారయ్యా, మంచి కోడళ్ళు వస్తే బాగుండు, వశిష్ఠాది మహర్షులు ఉన్నారు కదా సభలో, నా కొడుకుల గుణములు తెలుసున్న వాళ్ళు కదా, వాళ్ళకి అనురూపలైనటువంటి కన్యలు ఎక్కడున్నారో వెతికి చెప్తారా అన్నాడు ఆయన. ఆయన ఈ మాట అనేటప్పటికీ అకస్మాత్తుగా భటులు పరిగెత్తుకుంటూ వచ్చి అన్నారు, మహానుభావ విశ్వామిత్ర మహర్షి వచ్చారు. విశ్వామిత్రుడు అన్న పేరు వినేటప్పటికీ హడిలిపోయాడు దశరథుడు. అంతకు పూర్వం వరకు ఆయన బ్రహ్మర్షి కాకపూర్వం అన్నీ కోపంతో శాపాలు ఇస్తుండడమే. ఆయన అడగకుండానే మీకేం కావాలి, మీకేం కావాలి, మీకేం కావాలని 1000 మాటలు అడిగాడు. అన్నీ అడిగిన తర్వాత ఆయన అన్నాడు, అబ్బాయి ఏమీ లేదయ్యా, యాగం చేస్తున్నాను, తాటక మారీచుడు సుబాహుడు మొదలైన వాళ్ళు యజ్ఞధ్వంసం చేస్తున్నారు, మీ అబ్బాయి రాముణ్ణి పంపించు, రక్షణ చేస్తాడన్నాడు. అంతే కింద పడిపోయాడు దశరథుడు. మనుష్యుడు ఇస్తానని అవతలవాడు ప్రీతి చెంది వెళ్ళిపోతాడనుకోవడంలో ఉన్న పరాకు ఒకలా ఉంటుంది, నిజంగా అడిగిన తర్వాత ఇవ్వడం ఒకలా ఉంటుంది. అబ్బే నా కొడుకు వయసేపాటి, చీకటి పడితే నిద్రపోతాడు,